ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును సజీవుడును సర్వకృపానిదేగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఆకాశమందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఏడల వాగ్దానములు చేసి వాటి నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడునూ సంప్రాంతి యేసులో అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపతి అగు యెహోవా నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నా తండ్రి, ఇదిగో ఈ సమయంలో మరి నా తండ్రి మీ పిల్లలకు మరి నా తండ్రి అయా ఇంతవరకు మీరు అందించిన మీ మాటలను బట్టి అయా మీ శ్రేష్టమైన ప్రశస్తమైన మీ వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నా తండ్రి, దౌర్భాగ్యుడను పాపాత్ముడు దుర్మార్గుడను ఎన్నిక లేనివాడను దౌర్భాగ్యుడను నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. మీ శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి శిలువ చాటున మరుగుపరుచుకొని నీ ప్రజలకు నీ బిడ్డలైన వారికి నీ మాటలను సృష్టికర్త అయిన సర్వసృష్టికి ఆధారభూతుడైన నీ వాక్కును ప్రభువా ఈ ప్రజలకు అందజేస్తూ రమ్మని కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా జీవితంలో నేను ఏ విధంగా దేవుని నమ్ముకున్నానో, ఈ పరిస్థితి ఏ విధంగా తెచ్చుకున్నాను అన్నది కొన్ని నిమిషాల్లో మీకు చెప్పేస్తాను. నేను కూడా హిందూ కుటుంబంలో జన్మించినటువంటి వాడను. అయితే హిందూ కుటుంబంలో జన్మించినటువంటి నేను ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ వచ్చాను. అట్లా నేను హిందుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రంథాల పరిశీలన చేస్తూ వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకముందు నేను హిందుత్వంలో ఉన్నప్పుడు నాటుసారాయి తాగడానికి పూర్తిగా బానిసనైపోయినటువంటి వాడను. నా 17-18 సంవత్సరాల వయసులో భయంకరమైన తాగుబోతుని. ప్రతి ఒక్క విశ్వాసి విషయాలు తెలుసుకోవాలి. దేవుని ప్రేమని ఎరిగి కూడా నేను పాపం చేసి ఇలాంటి దుస్థితి తెచ్చుకున్నాను. దయచేసి ఆ విధమైన జీవితాన్ని మీరు తెచ్చుకోకూడదు అని చెప్పి, సంతోషంగా ఉండాలి అని చెప్పి నా యొక్క జీవితాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. దయచేసి ఆలోచించండి. నేను దేవుణ్ణి తెలుసుకోకముందే పూర్తిగా చెడు వ్యసనాలకు బానిస అయినటువంటి వాడను. నాటుసారే భయంకరంగా తాగేవాడిని. ఎలాగంటే అసలు మా ఊర్లో మా గేర్లో ఎవడే కానీ నా అంత తాగేవాడు కాదు. అలాగా పచ్చి నాటుసారాయి అంటే మా పక్కనే తాండా ఉండేది, ఆ తాండా నుంచి తెప్పించేవాళ్ళు. ఆ పచ్చి నాటుసారాయి తాగి ఏం చేస్తూ వచ్చానంటే నా కడుపులో ఉన్న పేగులల్లా పచ్చి పుండలాగా తయారయ్యాయి. ఏమైంది? ఇప్పుడు మనకి ఏదైనా గాయం తగిలితే ఎలా ఉంటుంది పచ్చి పుండు? కడుపులో ఉన్న పేగులల్లా అలాగ తయారైనాయి. నాకు అన్యుడిగా ఉన్నప్పుడే, దేవుని నమ్ముకోకముందే పచ్చి పుండులాగా తయారైన తర్వాత నేనేం చేస్తూ వచ్చానంటే ఇక నాకేది తిన్నా అరిగేది కాదు. ఆ 17-18 సంవత్సరాల వయసులో, ఇప్పుడు నాకు 32 సంవత్సరాలు, 17-18 సంవత్సరాల వయసులోనే బక్కగా అయిపోయి చనిపోయే పరిస్థితికి వచ్చేసినాను. ఇక నాకు మరణం దగ్గరకు వచ్చేసిందిరా, చావు దగ్గరకు వచ్చేసింది అనుకున్నాను. కడుపులో పేగులల్లా చిల్లులు పడే పరిస్థితి, పచ్చి పుండులాగా తయారైపోయింది. అటువంటి టైంలో ఏ తిన్నా అరిగేది కాదు, అన్నీ వామిటింగ్స్ అయ్యేటివి. బక్కగా అయిపోయినాను. అటు తర్వాత మరణ పడకల్లోకి వచ్చేసాను. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. చాలా అంతరాలు వేయించుకున్నాను, చాలా పూజలు చేశాను, ఎన్నో దేవి దేవతల దగ్గరికి తిరిగాను, కానీ ఎక్కడ బాగాలేదు. చివరికి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కర్నూలులో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గాయత్రి ఎస్టేట్లో ఉంటాడు, శంకర్ శర్మ అని. ఆయన దగ్గరికి పోయి కడుపులోకి ఎండోస్కోపీ వేయించుకున్నాను. ఎండోస్కోపీ వేయించుకుంటే అప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, అరే బాబు, ఏందిరా పచ్చి పుండు లెక్క చిల్లులు పడే పరిస్థితి వచ్చింది, నీ పేగులు గర్భసంచి అంతా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, 4-5 నెలల కంటే ఎక్కువ బ్రతకవు అన్నాడు. ఎప్పుడు? నా 17 ఏళ్ల వయసులో, 17-18 సంవత్సరాల వయసులో. అప్పుడే ఏమని చెప్తూ వచ్చాడనంటే, నువ్వు 4-5 నెలల కంటే ఎక్కువ బతకవు అన్నాడు. అప్పుడు నేనేం చేస్తూ వచ్చానంటే, ఇంటికి వచ్చాను. మా అమ్మ నేను కూర్చొని ఏడుస్తూ ఉన్నాం. ఇక నేను ఒక్కనే కొడుకుని, నాకు అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. మా అమ్మకు ఒక్కడే కొడుకుని. ఇక మా నాన్న కూడా చనిపోయినాడు. ఇక ఆమెకి నేను ఒక్కడే దిక్కు. ఇక నేను చచ్చిపోతున్నానమ్మా, ఇక నా పరిస్థితి అయిపోయిందని ఏడుస్తూ ఉన్న టైంలో ఒక సహోదరుడు వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకో, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే దేవుడు బాగు చేస్తాడని చెప్పాడు. అప్పుడు ఆ మాటకి నిజంగా
ప్రభువా అప్పుడు వచ్చిరాని ప్రార్థన, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బాగు చేయి, నేను నీకు సాక్షిగా బ్రతుకుతా, ఎట్లా చనిపోవాల్సిన వాడిని, చచ్చిపోయే టైం అయ్యింది, ఇక నేను ఒకవేళ నన్ను బతికిస్తే నీ కొరకే బతుకుతా, ఈ దేవి దేవతలన్నీ విడిచిపెడతానని అప్పుడు చిన్న వచ్చిరాని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు కొన్ని రోజుల్లోనే నా జీవితము దేవుడు మార్చివేస్తూ వచ్చాడు. చనిపోవాల్సినోడిని, మరణ పడకలో ఉన్నోడిని, వాంతింగ్స్ అవుతూ అసలు తిన్నదేది అరగక డైజెషన్ కాక ఉన్నటువంటి నా జీవితము కొన్ని రోజులకే డైజెషన్ కావడం మొదలుపెట్టింది. మరలా నా పరిస్థితి అంతా మారిపోయింది, బలంగా తయారయ్యాను. అటువంటి టైంలో నేను దేవునికి ఎంతో నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను. ఎంత నమ్మకంగా అంటే ప్రతిరోజు అర్ధరాత్రి లేచి మరీ ఆరాధన చేసి పడుకునేవాడిని. ప్రతిరోజు అర్ధరాత్రి, ఈరోజు ఆల్రెడీ నేను చనిపోవాల్సినోడిని, ప్రభువా కొత్త దినాన్ని నాకు ఇచ్చావు, నూతన దినాన్ని నాకు ఇచ్చావు అని ఆరాధన చేసి పడుకునేవాడిని. కొండలకు ఒంటరికి వెళ్ళి ఒక్కనే ఒక బాటిల్కి నీళ్లు తీసుకొని ఆహారం కూడా తీసుకునేవాడిని కాదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒంటరిగా వెళ్ళి ఆరాధన చేసి ప్రార్థన చేసి అలాగా దేవుని సన్నిధిలో ఎక్కువగా టైం గడిపాను. ఎక్కువగా బైబిల్ చదువుతూ వచ్చాను. నేను ఒక్కొక్క రోజు బైబిల్ చదివితే 70-80 అధ్యాయాలు, అంటే ఆదికాండము నిర్గమకాండం రెండు ఒకటే రోజు చదివేస్తాను. అలాగే నా జీవితంలో దేవుని కొరకు ఎంతో నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను. దేవుని పనిలోనే దాదాపు 5-6 మందిరాలు, రాచర్ల మందిరం కట్టే విషయంలో ప్రభు నన్ను వాడుకున్నాడు. తర్వాత కొలిమూలలో మందిరం కట్టే పని అంతట్లో అక్కడ ఉన్నాను. తర్వాత అంకిరెడ్డిపల్లిలో మందిరం పూర్తిగా కింద నుంచి పై వరకు, అప్పటికి గౌండ పని బేల్దార్ పని చేసేవాడిని, కింద నుంచి పై వరకు నేను ఇంకొక బ్రదరే కట్టేస్తూ వచ్చాను. అంటే పూర్తిగా దేవుని పనిలో నిమగ్నం అయిపోయి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్న టైంలో అప్పుడు నేను ఐటీ ఎలక్ట్రీషియన్ చేశాను. ఐటీ ఎలక్ట్రీషియన్ చేసిన తర్వాత ఇక కరెంటు అంటే ఎలక్ట్రికల్ వర్క్ ఇక్కడ ప్రియా సిమెంట్లో చేస్తూ వచ్చానని చెప్పాను కదా, ఒక 4 సంవత్సరాలు చేశాను. ఆ టైంలో దేవుని పని చేస్తూ వచ్చాను, వర్క్ చేసుకుంటూ వచ్చాను. 10,000 జీతం వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా ఉంది నా జీవితం. అటు తర్వాత ఇక వేరొక చోటుకి వెళ్ళాను, వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఆడపిల్ల పుట్టిన తర్వాత వేరొక చోటికి జాబ్ కానీ వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత 16,000 జీతం వస్తుంది. అప్పుడు ఇక నాకు కొంచెం జీతం అప్పట్లో దాదాపు ఒక 10-12 ఏళ్ళ క్రిందట జరిగిన విషయం. అప్పట్లో 16,000 అంటే కొంచెం ఎక్కువే. అప్పట్లో ఇక నాకు కొంచెం గర్వం వచ్చేసింది. ఇక ప్రార్థన మానేస్తూ వచ్చాను. అంత భయంకరంగా దేవుని కొరకు బ్రతికి అంత బాగా వాక్యం చదువుకున్నటువంటి వాడను, ఎంతో బాగా వాక్య ధ్యానం చేసినటువంటి వాడను పూర్తిగా దేవుని మర్చిపోయాను. ప్రార్థన మానేశాను, బైబిల్ చదవడం మానేశాను, మందిరానికి వెళ్ళడం మానేశాను. అన్నీ మానేసిన తర్వాత ఇక మళ్ళా తాగడం, ఫస్ట్ తాగేవాడిని కదా, దేవుని నమ్మకం తర్వాత విడిచిపెట్టాను. ప్రార్థన దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాను. మళ్ళా కొంత డబ్బు సంపాదించుకొని కొంత జాబ్లో మంచిగా ఉండేసరికి మళ్ళీ తాగడం మొదలుపెట్టాను. ప్రార్థన మర్చిపోయాను, మళ్ళీ తాగడం మొదలుపెట్టాను. తాగడం మొదలుపెట్టి మళ్ళీ పాప జీవితాన్ని అలవాటు చేసుకున్నాను. అప్పుడు ఏమవుతూ వచ్చిందనంటే ఇప్పుడు మనం పాపం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేనే పాపం చేస్తూ ఉన్నాను. దేవుడు నా దగ్గరకు వచ్చి కాపుదల ఇస్తాడా? ఒరే నాగన్న, ఒరే డానియల్, నువ్వు బాగా పాపం చేస్తూ ఉన్నావు, నేను ఈ కాపుదల వేస్తాను అంటాడా? ఏడు కదా, వేస్తాడా? మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుని కాపుదల ఉండదు. మనకి పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. మనం పాపం చేస్తూ ఉంటే మనం పాపం చేయడం వల్ల దేవుని యొక్క కాపుదలను మనమే కోల్పోతాం. మనమే దేవుని కాపుదలను కోల్పోతాం. అటువంటి టైంలో నేను దేవుని కాపుదలను కోల్పోయినాను. దేవుని కాపుదలను కోల్పోయిన తర్వాత ఏమవుతూ వచ్చింది? ఎప్పుడైతే అంటే మనము దేవునికి నమ్మకంగా బ్రతుకుతాం కదా కొన్ని రోజులు, ఆ దేవునికి నమ్మకంగా బ్రతికిన రోజులు మనం ఎవరికి విరోధులమోనంటే శత్రువైన సాతానుకు విరోధులం. ప్రార్థన చేస్తూ ఉంటాం, సువార్త చేస్తూ ఉంటాం, దేవుని పని చేస్తూ ఉంటాం. శత్రువైన సాతాను గర్జించి సింహం వలె తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, వీడెప్పుడెప్పుడు దొరుకుతాడా అని వాడు ఎదురు చూస్తూ వచ్చాడు. నేను దేవుని యొక్క కాపుదలను నా చేతులారా నేను దూరం చేసుకొని వాని చేతులకు చిక్కుతూ వచ్చాను. ఎప్పుడైతే వాని చేతులకు చిక్కుతూ వచ్చానో వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నా జీవితాన్ని పతనం చేస్తూ వచ్చాడు, నాశనం చేస్తూ వచ్చాడు. కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టి ఆ రోజు చనిపోయి ఉంటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాడిని. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాడిని. అయితే ఆ రోజు దేవుని యొక్క ప్రేమ నన్ను సజీవంగా ఉంచుతూ వచ్చింది. అసలు ఊపిరే లేదు. ఊపిరి లేకపోతే ఇక్కడ హోల్ పెట్టి గొంతులో నుంచి ఇక్కడ నుంచి ఆక్సిజన్ పంపించారు. నాకు ఆక్సిజన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. హార్ట్ బీట్ ఆగిపోయింది.
అసలు డాక్టర్లు సైతం చనిపోయాడు, ఇంటికి తీసుకొని వెళ్ళండి, ఈ వ్యక్తిని మీరేం చేయలేరు, వెన్నెముక విరిపోయింది, ఆ చేయిగా తీసే మాడిపోయింది, కన్నగా ఇదంతా కన్నగా మాడిపోయింది, ఈ తల కూడా ఇదంతా మాడిపోయింది, ఇక్కడ ఎముక లేదు, ఇదంతా ఖాళీ ఉంది, ఇదంతా కింద కాల్ది చర్మం తీసి ఇక్కడ కప్పెట్టారు, ఎముక లేదు. అయితే ఏమవుతూ వచ్చిందనంటే అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు, ఈ వ్యక్తి బ్రతికలేదు, చచ్చిపోయాడు, తీసుకొని వెళ్ళండి. మా ఊర్లో వాళ్ళు కూడా అందరూ ఏమనుకున్నారు, ఈ డానియల్ అనేవాడు చనిపోయినాడు, మన శవాన్ని ఇంటికి తీసుకొస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. కానీ దేవుని యొక్క ప్రేమ, ఆ దినాన నేను చనిపోయి ఉంటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాడిని. కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం ఇచ్చాడు. తిరిగి 4 నెలలు కోమాలో ఉన్నాను, 4 నెలల నుంచి కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ తల ఇదంతా కన్నెగా మాడిపోయింది, దప్ప ఉంటుంది కదా, అంటే పైన పుర్రే, ఆ పుర్రే ఏం చేస్తూ వచ్చారు, గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో డ్రిల్ మిషన్తో గోడకు బొక్కలు పెడతాం కదా మనం, ఆ గోడకు బొక్కలు పెట్టే డ్రిల్ మిషన్తో తలకు హోల్స్ పెట్టారు, బొర్రలు పెట్టారు తలకి. నేను లైవ్లోనే తలకు బొర్రలు పెట్టారు. నాకు మత్తు ఇంజెక్షన్ ఇది లేదు, ఎందుకంటే తలకు ఆల్రెడీ ఇది చచ్చుపడిపోయింది, ఎముక చచ్చుపడిపోయింది, ఇది నాకు నొప్పి అనిపించదు, చచ్చుపడిపోయింది కాబట్టి నీకు ఎక్కడ నొప్పి అనిపిస్తుందో అక్కడ చెప్పు, అక్కడ ఆపేస్తానని చెప్పి డాక్టరు డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి కటింగ్ బ్లేడ్తో ఇచ్చేసినారు ఎముక అంతా. ఇచ్చేసిన తర్వాత నా మెదడుని నాకు ఫోటో తీసి చూపించాడు డాక్టర్. అప్పుడు ఏమైందంటే దాదాపు లీటర్న్నర చీమ్ పట్టింది నా మెదడుకి. మెదడుకు చీమ్ పట్టినా కూడా డాక్టర్ ఆశ్చర్యపోయినారు, ఒరే నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కదరా, ఇంత చీమ్ పట్టినా కూడా పిచ్చోని కావాల్సింది, పిచ్చోని కాలే అంటున్నాడు. అంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ రోజు పిచ్చోని అయింటే కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపం అందుకునేవాడిని కాదు, దేవుని దగ్గర దేవుని యొక్క రాజ్యానికి పోయే అవకాశం ఉండేది కాదు. దేవుడు మెదడుకు చీమ్ పట్టినా కానీ అక్కడ నుంచి ఇంటికి వచ్చినాం, గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఈ తలకు హోల్స్ పెట్టి ఓపెన్లో పెట్టేశారు, ఒక కాటన్తో బట్టతో చుట్టి ఇంటికి పంపించినారు. గార్లదిన్నెకి వచ్చినాం. గార్లదిన్నెలో మా అమ్మ, ఆమె ఏమన్నా నర్సా డాక్టరా కాదు కదా, ఆమె మామూలు మనిషి. 3 నెలలు ఆమెనే NS వాటర్తో నా మెదడును కడిగింది, నా మెదడు కడిగింది. ఇదంతా వాస్తవం, నా జీవితంలో నేను చూసినది వాస్తవంగా. దేవుని యొక్క ప్రేమ మనుషుల పట్ల ఏ విధంగా ఉంది అని చెప్పడానికి చూపిస్తున్నా నేను. నా మెదడు కడిగింది మా అమ్మ 3 నెలలు ఓపెన్లో. ఆమెనే కాటన్తో కట్టగట్టేది, కాటన్తోనే NS వాటర్ వేసి తుడిచేది, చీము పోవడానికి. కొంచెం కండ రావాలని చెప్పి 3 నెలల వరకు ఆపరేషన్ చేయలే, కండ వచ్చేంత వరకు ఆపరేషన్ చేయమని. 3 నెలల తర్వాత 3 నెలల వరకు మా అమ్మాయి గాలి, దుమ్ము, ధూళి మెదడులోకి పోయేది, చీము పట్టేది, అన్నీ కూడా మా అమ్మాయి చూసుకుంది. ఇక అటు తర్వాత హాస్పిటల్కి పోయినాము. హాస్పిటల్కి పోయినా కూడా మేడం ఏం చెప్పింది, పార్వతి మేడం అని GNR హాస్పిటల్ ఉంది కర్నూలులో, ఈ గాయత్రి ఎస్టేట్లో. GNR హాస్పిటల్లో పార్వతి మేడం ఏం చెప్పింది అని అంటే, ఈ బాబు బతికితే బతుకుతాడో లేకపోతే లేదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, నేనైతే ఆపరేషన్ చేస్తాను, చచ్చిపోయినా కూడా నాకు సంబంధం లే అని చెప్పింది. అప్పుడు సరే మేడం చేయండి అని చెప్పారు మా బాబాయ్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళంతా. ఇక అప్పుడు ఏమైందనంటే ఇక నాకు మత్తి ఇచ్చేసినారు. మత్తి ఇచ్చేసి కాళ్ళది చర్మం తీస్తూ ఉన్నారు, పైన తలకు కప్పెట్టడానికి, ఓపెన్లో ఉంది కదా, కప్పెట్టడానికి చర్మం తీస్తూ ఉన్న టైంలో మధ్యలో బ్లడ్ అయిపోయింది, నాకు బ్లడ్ అయిపోయింది. బ్లడ్ అయితే అప్పటికప్పుడు నా గ్రూప్ బ్లడ్ కావాలి. అక్కడ పోతే బ్లడ్ బ్యాంక్లో ఒక మనిషి బ్లడ్ ఇస్తే కానీ బ్లడ్ ఇవ్వమన్నారు. అప్పుడు మా బావ అంటే నా భార్య వాళ్ళ పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, ఆ మనిషి బ్లడ్ ఇచ్చి అప్పుడు ఆపరేషన్ మధ్యలో ఆపేసి బ్లడ్ తీసుకొచ్చేంత వరకు కూడా అసలు ఆ రోజు ఊహించని రీతిగా దేవుని యొక్క ప్రేమ నన్ను బ్రతికించాను. ఆ రోజు కూడా చనిపోయేవాడిని. ఎన్ని గండాలంటే ఫస్ట్లోనే చనిపోయేవాడిని. ఎప్పుడు 17 ఏళ్ల వయసులో తాగి, అప్పుడు కాపాడినాడు. కరెంట్ షాక్ వల్ల చనిపోవాల్సింది, అప్పుడు కాపాడినాడు. తల ఆపరేషన్ అప్పుడు చనిపోవాల్సింది, అప్పుడు కాపాడినాడు. ఇన్ని రోజుల తర్వాత అయిపోయిన తర్వాత మరలా నేను అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఏడ్చినాను. తల ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఏడ్చిన. ఏంది నా జీవితం ఇట్లాగ అయిపోయింది, ఇంకా నేను ఇంతేనా అంటే నేనేమి అంత పెద్ద పాపం చేసినాను,
అంటే చేసిన పాపాన్ని కూడా ఒప్పుకోకుండా కప్పెట్టుకునే రకం. చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు నేను. ఈ నాకంటే భయంకరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు సంఘంలో. ఇక నేను వాళ్ళకంటే పెద్ద పాపం చేసినానా? చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకోవడం. చూద్దాం, బైబిల్లో ఒక మాట చూద్దామండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చూపెడతాను అండి. ఆదికాండము 3 పాపం ఒప్పుకోకుండా రహస్యంగా కప్పుకుంటే దానివల్ల జరిగే ప్రమాదం గురించి చెప్తా ఉన్నాను. మనము పాపం ఒప్పుకుంటే మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. పాపం ఒప్పుకున్న తర్వాత దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. పాపం ఒప్పుకోకుండా మన జీవితాన్ని మనం కప్పుకుంటే, పాపాన్ని కప్పుకుంటే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చూపించడానికి మరి రండి. ఆదికాండము 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. టకటక చదవండి ఫాస్ట్. ఆదికాండం 3, 8, 9, 10 చదవండి. చల్లపుటను ఆదామును నేను ఇప్పుడు ఇక్కడ ఆదాంతో దేవుడు ఏమంటున్నాడు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే, నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆదాము చేసిన పొరపాటు ఒప్పుకున్నాడు అని అంటే, నువ్వు ఇచ్చిన అవ్వ అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడట్లే. దానివల్ల ఏమైంది? దాని ఫలితమే ఏదేను యొక్క తోటలో నుండి జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి నుండి వెలివేయబడినాడు. నేను ఎలాగా ఆ సంఘంలో నాకంటే భయంకరంగా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక నేనేంది ఊక తాగినాను, కొంచెం మహా అంటే చిన్న పాపాలు చేసినాను, దీనికి ఇంత శిక్షణ అని అనుకున్నాను. అటు తర్వాత ఇంకొక మనిషి కూడా మనకు కనపడతాడు, కయ్యను కూడా ఏం చేశాడు? పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలే. ఒప్పుకోక కయ్యను పాపం చేసి ఒప్పుకొనక ఎరగని దేవునికి అబద్ధం చెప్పాడు. దాని ప్రతిఫలం ఏమవుతూ వచ్చింది? దేశ దిమ్మరిగా మార్చబడుతూ వచ్చారు. అంటే ఒప్పుకోకుంటే దాని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? అటు తర్వాత ఆకాను రహస్యంగా దాచిపెట్టుకున్నాడు. దాని ఫలితంగా తన కుటుంబము బలైపోయారు. అటు తర్వాత ఇంకొక వ్యక్తి కూడా మనకు కనపడతాడు, గెహాజీ. పాపాన్ని చేసి రహస్యంగా దాచుకున్నాడు. తనకు తన కుటుంబానికి భయంకరమైన రోగాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎస్, నా జీవితంలో నేను చేసిన పొరపాటు అదే. నేను చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకున్నందుకు కొన్ని సంవత్సరాలు నరక యాతన అనుభవిస్తూ వచ్చాను. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాను ప్రభు సన్నిధిలో, ప్రభువా నిజంగా నేను పాపం చేశాను నాయనా, నా పాపాన్ని నేను ఒప్పుకోకుండా కప్పుకున్నాను, అందుకే నా కుటుంబానికి ఈరోజు భారభరితమైన జీవితం, నా పిల్లలు, నా భార్య, నా తల్లి నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు నన్ను మోసుకొని రావాలి, మోసుకొని తీసుకెళ్ళాలి, నాకు అన్నం పెట్టాలి, తినిపించాలి. నేను చేసిన పాపానికి ప్రతిఫలం ఎవరు అనుభవిస్తున్నారు? నా కుటుంబం అనుభవిస్తుంది. నేను అనుభవిస్తున్నాను, నా కుటుంబం అనుభవిస్తుంది. ఆకాన్ చేసిన పాపానికి ఎవరు అనుభవించారు? కుటుంబం అనుభవించింది, సర్వనాశనం అయిపోయింది. గెహాజీ చేసిన పాపానికి కుటుంబం అంతా కుష్ఠరోగ పాలైపోయింది. మనం చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపెట్టుకుంటే మనల్ని బట్టి మన కుటుంబానికి భయంకరమైన పరిస్థితి వస్తుంది, భయంకరమైన ఘోరమైన పరిస్థితి. నా జీవితము క్రైస్తవ సమాజానికి దేవుడు 2 విషయాలు చూపించడానికి పెట్టాడు. ఒకటి, విశ్వాసి పాపం చేస్తే విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా కూలద్రోస్తాడు, కృంగదీస్తాడు అని చెప్పి చూపించడానికి దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు. విశ్వాసి పాపం చేస్తే విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా కూలద్రోస్తాడు అని చెప్పి చూపించడానికి. రహస్యంగా పాపం చేసుకుంటే, రహస్యంగా పాపం చేసి ఒప్పుకోకుండా కప్పుకుంటే విశ్వాసి యొక్క కుటుంబాన్ని
శత్రువైన సాతాను ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకొని వెళ్తాడని చెప్పి చూపించడానికి నా కుటుంబాన్ని ఒక సజీవంగా సాక్ష్యంగా ఉంచాడు. లోక సంబంధమైన ఆశలకు లోబడిపోయి నేను జీవిస్తూ వచ్చి పూర్తిగా దేవునికి దూరం అయిపోయి నా పాపాన్ని నేను ఒప్పుకోకుండా కప్పుకొని జీవించిన దాన్ని బట్టి ఇంతటి ఘోరమైన పరిస్థితి తెచ్చుకున్నాను. అయితే అటు తర్వాత పశ్చాత్తాపడ్డాను. కానీ మరి మీరు స్వస్థత పొందలేదనంటే ఇది నేను చేసిన పాపానికి ప్రతిఫలంగా నేను అనుభవిస్తున్న శిక్ష. దావీదు బెత్షెబా విషయంలో పాపం చేస్తూ వచ్చాడు. బెత్షెబా విషయంలో చేసిన పాపానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడితే దేవుడు దావీదుకు పాపక్షమాపణ ఇచ్చాడు. కానీ బెత్షెబాతో చేసిన పాపం విషయమై కొడుకే కొడుకును చంపివేస్తూ వచ్చాడు. కొడుకే కూతురును చెరుస్తూ వచ్చాడు. కొడుకే రాజ్యం కొరకు దావీదును అడవుల పాలు చేస్తూ వచ్చాడు. చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. విశ్వాసిగా మారిన తర్వాత, దేవుని ప్రేమను ఎరిగిన తర్వాత పాపం చేస్తే, ఎరగక ముందు పాపం చేస్తే పోతుంది, దేవుడు కడిగేస్తాడు. దానివల్ల ప్రతిఫలం అంత ఎక్కువ ఉండదు. ఎరిగిన తర్వాత పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలి ఇంకనూ లేదు అని దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి దయచేసి మీ యొక్క జీవితాన్ని పరీక్షించుకోండి. ఇప్పటికైనా మీ జీవితాన్ని పరీక్షించుకొని పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడి పరీక్షించుకోండి. ఓకేనా? మోకరించండి, ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి. దయచేసి చేసిన పాపాన్ని కప్పుకోవడానికి ఇష్టపడొద్దండి. కప్పుకోవడానికి ఇష్టపడితే నీ జీవితాన్ని బట్టి నీ కుటుంబం ఇబ్బంది పడుతుంది. నీ జీవితాన్ని బట్టి నీ యొక్క పిల్లలు ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఆలోచించండి. నా జీవితాన్ని చూడండి. నా జీవితాన్ని దేవుడు క్రైస్తవ సమాజానికి చూపించడానికి సజీవంగా ఉంచాడు. నన్ను బట్టి నా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతూ ఉందో నా పాపాన్ని నేను కప్పుకున్నందుకు. మిమ్మల్ని బట్టి కూడా మీ ఫ్యామిలీ ఇబ్బంది పాలు కాకూడదనంటే మీ యొక్క పాపాన్ని మీరు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. ఒప్పుకున్నంత మాత్రాన అది ఏం కాదు, దాన్ని విడిచిపెట్టాలి పూర్తిగా. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు ప్రభు మన జీవితంలో అత్యధికంగా ఆశీర్వదించడానికి, ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు ఆ విధంగా మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ఎత్తులు, పల్లాలు, లోతులు అది కూడా నా తండ్రి విన్నారు. దాన్ని బట్టే నా తండ్రి వీళ్ళైన వారు కనువిప్పు కలిగి నా తండ్రి దేవుడు విన్నాడు తనతో. కాబట్టి ఆ ప్రతికూలమైన శరీరంలో దేవుడిని చిన్న బాబు ఎదుగుడు పనిచేయకపోయినా ఒక మంచి అయ్యా బయటికి తీసుకెళ్ళాలని ఉండాలి, మళ్ళీ పెట్టాలని ఉండాలి. ఎంతో దుర్భరంగా పడుతున్నా తండ్రి నిన్ను సంతోషంగా ఆరాధించే ఇచ్చాం. అది నీ ప్రేమను పొందినకు ఒక్కరైతే అలవాటు లోపడుతున్న వారికి ఎవరికి అర్థం కాదు. కాబట్టి నా తల్లి జనం జరిగించిన పరిస్థితి నా తల్లి ఇక్కడే కదా మరో ప్రాంతంలో జరిగించిన ప్రజలు అయ్యా నా తల్లి సాయంకాలం వరకు సిద్ధపడు. అయ్యా నువ్వే నా తల్లి సంవత్సరాన్ని బిడ్డలు నడిపిస్తున్నామని వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఈ పొందుల్లో, పరిచయం కనీటికల్లో వెలువడుతున్న పేరందరినీ జ్ఞాపకం చేస్తుంది. ప్రజాతంలో జ్ఞాపకం చేసుకున్నంతని కనికరించయ్యా. అయ్యా నా తల్లి సంపూర్ణ స్వస్థత అభివృద్ధి దయచేస్తున్న ప్రార్థించాను. అయ్యా కర్ణాటక ప్రాంతంలో నా తల్లి స్కూల్ పోతున్న నా తల్లి పిల్లలు ఎంతో నా తల్లి ప్రమాదాలు చేశాను. ఎంతో దుఃఖపడుతున్నారు, ఎన్నెన్నో దుఃఖం మాట్లాడుతున్నారు నా తల్లి. అయ్యా నువ్వే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాను. దినం నా తల్లి రాజ్యంలో, కొలుముల్లో, అంగడిపాలెం, అయ్యా వజ్రాలు నా తల్లి, దమ్మముడు నా తల్లి, అయ్యా బంగారుపల్లి నా తల్లి, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన పరిచయం
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఎంతసేపుగా నిన్న వారికి కూడా సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడా నీవు ఒక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవు ఒక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవు కృపయే నిరంతరము నివసించునుగా. నీవు కృపయే నిరంతరము నివసించునుగా. నీవు మేము ఆరాధనలు ఆరాధించెదము. నిన్ను మేము ఆరాధనలు ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. Praise God. మరియా ఈ సెల్ తీసి